నమస్తే జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జైహో సక్సెస్ మంత్రాలో కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ నర్సన్ సునీత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. గత ఎపిసోడ్లో మనం చర్చించినటువంటి మార్పు నిర్వహణకు సంబంధించి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది, చాలా చక్కగా వివరించారు. అది మరి ఇవాల్టి మన టాపిక్ ఏమిటి, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? క్రియేటివిటీ అండి, సృజనాత్మకత. క్రియేటివిటీ అంటే ఏమిటి మేడం? సృజనాత్మకతను ఎలా నిర్వచిస్తారు? ఏ విషయాన్నైనా, ఏ పనినైనా ఒక కొత్త కోణంలో ఆలోచించడము, కొత్తది యాడ్ చేస్తూ, దానికి వాల్యూ యాడ్ చేస్తూ దాన్ని రూపొందించడం, ప్రోడక్ట్ని, దీన్ని క్రియేటివిటీ అంటుంటాం. ప్రతి విషయాన్ని, ఒక సిచ్యువేషన్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఏదైనా కూడా. అది జీవితంలో ఎందుకు ప్రాధాన్యం అంటే ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఉద్యోగస్తులు, బిజినెస్ వాళ్ళు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. చాలా విషయంలో ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా క్రియేటివిటీ అనేటువంటి పదంలోనే ఒక క్రియేటివిటీ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రియేటివిటీ అనేది కొన్ని వర్గాల, అంటే కొంతమందికి మాత్రమే సపోర్ట్ చేసే, అంటే వాళ్ళకి మాత్రమే రిలేట్ అయ్యే వర్డ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. క్రియేటివిటీ అనేది ఒక సామాన్య గృహిణి నుంచి మొదలు పెడితే కనుక అందరిలోనూ కూడా ఉంటుందంటారా? అసలు ఈ క్రియేటివిటీని ఎలా నిర్వచిస్తారు మీరు? ప్రతి ఒక్కరిలో ఉంటుందండి, అన్ని ఫీల్డ్స్, అన్ని వర్గాలకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, కమ్యూనిటీ, ఏజ్, జెండర్, అందరికీ వర్తించేటువంటిది. మీరు గృహిణి అని మొదలు పెట్టారు కదా, అక్కడ నుంచి ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక గృహిణి పిల్లలకు తినిపించాలంటే, లేదా స్పౌస్కి కానీ ఇన్లాస్కి కానీ పెట్టాలి అనుకున్నప్పుడు రకరకాల ప్రయోగాలు, కొత్త కొత్తవి నేర్చుకొని చేస్తూ ఉంటారు వంటలు. పిల్లలు తినకపోతే, లేదా పిల్లలకు నేర్పించాల్సి వచ్చినప్పుడు కూడా స్నాక్స్ ప్రిపరేషన్లో కూడా ఆల్ఫాబెట్స్, ఆలు అలా వచ్చేలాగా లెర్నింగ్ మెథడాలజీలో వాటిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి క్రియేటివిటీ మొదలవుతుంది. అండ్ పిల్లలు, పసిపిల్లలు చూడండి, మనము ఊహించని, ఆశించని, ఆలోచించని విధానంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని ఎన్నో వాళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. పసిపిల్లల్ని గమనిస్తూ ఉంటే ఎన్నో కొత్త కోణంలో మనకు ఆలోచనలు స్ఫురిస్తూ ఉంటాయి వాళ్ళని గమనించినప్పుడు. సైకాలజిస్ట్గా మీకు ఎప్పుడన్నా ఇటువంటి సందర్భం ఎదురైందండి? ఎదురైందండి. ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ వచ్చారు. వచ్చినప్పుడు అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సో దానివల్ల డిప్రెషన్ అనేది ఉంది అనేసి వచ్చారనమాట, దానికి సొల్యూషన్ కోసం. సో ఆ రెమెడీ చెప్తున్న టైంలో నేను అతనికి చెప్పాను, చాలా షైనింగ్ ఎబిలిటీస్ ఉన్న స్టూడెంట్కి నాలెడ్జ్ ఉంది, జస్ట్ మానిటరీ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనేసి డిప్రెస్ అవ్వకూడదు, నీకు నీ సోర్స్ క్రియేట్ చేసుకునేందుకు సొల్యూషన్ చెప్తాను అని అన్నాను అనమాట. నీకున్న నాలెడ్జ్ని చిన్న బుక్ రూపంలో, టిప్స్ అన్నీ కూడా. సో అతను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో చాలా దిట్ట. అతనికి అన్ని ఫార్ములాస్ అన్నీ కూడా హ్యాండ్ బుక్ ఒక చిన్నది క్రియేట్ చేయమని చెప్పాను. అతను క్రియేట్ చేశారు. కాలేజెస్ అన్నిటికీ వెళ్ళి అందులో అన్ని ఫార్ములాస్, టిప్స్ ఏవైతే ఉన్నాయో రెడీ రెకనర్ అనమాట ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. అలా వెళ్ళి మార్కెట్ చేసుకోవడం వల్ల క్లుప్తంగా, అవునండి, అతనికి నేను చెప్పిన దానికన్నా ఎన్నో రెట్ల రెస్పాన్స్ అతనికి రావడంతో అతన్ని సాల్వ్ అయిపోయింది మానిటరీ ఇష్యూ, ప్లస్ నాలెడ్జ్, ఉన్న స్కిల్ సెట్ అంతా కూడా మార్కెటింగ్ రావడం వల్ల అతనికి నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడైతే కాలేజ్ అడ్మిషన్కి వెళ్ళారో అందరూ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పారు ఆ అబ్బాయికి. నథింగ్ బట్ క్రియేటివిటీ. నథింగ్ బట్ క్రియేటివిటీ. డెఫినెట్లీ అండి. క్రియేటివిటీ అనేది సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ప్రతి ఫీల్డ్లో కూడా క్రియేటివిటీని ఆస్వాదించాలి, అన్వయించుకోవాలండి. క్రియేటివిటీ లేదనుకోండి, రొటీన్గా వ్యక్తులకు వాళ్ళకు బోర్డమ్ అవుతుంది, మొనోటనస్ అనిపిస్తుంది, ఇష్టం అనిపించదు, కొన్నాళ్ళకే ఇంక ఈ జాబ్ నాకు తగినది కాదు, నేను చేయలేను అనే స్థాయికి వచ్చేస్తారు. అదే కొత్త కోణంలో ఆలోచించి ఎలా ఎదగాలి, ఎలా దీన్ని రొటీన్ నుంచి డిఫరెంట్గా చేసుకోవాలి నేను అని ఆలోచించినప్పుడు క్రియేటివ్ మేనర్లో దాంట్లో కొత్త కోణాన్ని అవి చూస్తారు, దాన్ని అన్వయించుకుంటారు. పిల్లల్లో కూడా స్కూల్ దగ్గర నుంచి కూడా ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నప్పుడు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చేయిస్తూ ఉంటారు. ఆ క్రియేటివ్ టాలెంట్ని డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్లో కూడా సొల్యూషన్ వైపుకి వెళ్ళేలాగా మనం తయారు చేస్తూ ఉంటుంది. సో పిల్లల్లోనూ డెవలప్ చేయాలన్నా కూడా రకరకాల పజిల్స్ ఇచ్చి, బ్రెయిన్ స్టార్మింగ్ కేస్ స్టడీస్ ఇచ్చి, స్కూల్ వాళ్ళని అనుకోండి, స్టూడెంట్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి. మీరు ముఖ్యంగా స్టూడెంట్స్ గురించి చెప్తూ ఉంటే కనుక చిన్నప్పుడు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఒక ఏజ్ వచ్చే వరకు
ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక కొన్ని పనులు చేసేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో ఫెయిల్ అవ్వడం అవుతూ ఉంటుంది. అంటే క్రియేటివిటీ విషయంలో ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? వాళ్ళ క్రియేటివిటీ అలాగే కంటిన్యూ అవుతూ డెవలప్ అవ్వాలంటే పిల్లలకి సంబంధించినంత వరకు ఏం చేయాలి? పెద్దవాళ్ళుగా మనము ప్రోత్సాహం అనేది ఇవ్వాలండి, ఎంకరేజ్మెంట్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, చదువు అంటే ఒక రకమైన బిలీఫ్ సిస్టమ్కి అలవాటు పడ్డారు. చదువు ఒక్కటి ఉంటేనే రాణించగలుగుతాం, జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటామనే ఫిక్స్డ్ మైండ్ సెట్ పేరెంట్స్ అయిపోయింది. క్రియేటివ్గా వాళ్ళు చేసే దాంట్లో అప్రిషియేట్ చేసి పిల్లల్ని, నీకు ఈ క్రియేటివ్ ఇలా ఉంది కదా చదువులో, కానీ ఇంకా వాళ్ళు ముందుగా గోల్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో కూడా ఈ క్రియేటివిటీని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యని ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళు ఎన్నో అనుకోని రీతిలో సొల్యూషన్స్ తీసుకొస్తారు. ఆ క్రియేటివ్ వేలో కొత్త ప్రోడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్కి లీడ్ అవుతుంది. అంటే క్రియేటివిటీకి మెదడుకి ఏమైనా సంబంధం ఉందంటారా? మైండ్కి సంబంధించినంత ఉందండి. దాన్ని పెంపొందించుకోవాలి. ఆ చైల్డ్హుడ్లోనే అది ఆగిపోకూడదు అన్నప్పుడు కొన్ని టిప్స్ మనం పాటించాలి. మెదడు 73% ఆఫ్ వాటర్తో ఉంటుంది అంటారు. సో డ్రింక్ మోర్ వాటర్ అని చెప్తూ ఉంటాం. మెడిటేట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఎక్సర్సైజ్ చేసినప్పుడు, బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు కూడా మనము మన అలైన్మెంట్, మన మైండ్ మనము ఏంటి ఎలా చేయాలి అనే కొత్త ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. దానివల్ల కూడా క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఏ కొత్త ఆలోచన వచ్చినా దాన్ని ప్రోత్సహించాలి. ఇది ఇలా కాకపోతే ఇలా చేస్తే బాగుంటుందేమో అని సరి చేయొచ్చు పిల్లల్ని, అంతే తప్ప ఇలా ఆలోచించకు, ఇది వేస్ట్, ఇది పని చేయదు, దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు అని చెప్పేస్తే అక్కడికే అది ఆగిపోతుంది క్రియేటివిటీ అనేది. సో పెద్దలు కాస్త పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు సాగుతారు. కొన్ని సంస్థలు కొన్ని జాబ్ ప్రొఫైల్స్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా క్రియేటివిటీ ఉండి తీరాలి. అంటే యానిమేషన్ కంపెనీస్ కానీ, యానిమేషన్ చేసే ఒక స్టూడెంట్ కానీ, యానిమేషన్ నేర్చుకునే స్టూడెంట్ ఆర్ యానిమేషన్ చేసే వ్యక్తి, ఇలాంటి వాళ్ళు, అంటే ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా వస్తాయి. అయితే వాళ్ళు కాకుండా సమాజంలో ఉన్న మిగతా వ్యక్తులు క్రియేటివిటీగా ఆలోచించాలి అంటే కనుక, సృజనాత్మకతను పెంపొందించుకోవాలంటే కనుక ఎలాంటి పనులు చేస్తే బెటర్ అంటారు? ఐడియాస్ ఏ వచ్చినా కూడా వెంటనే జాట్ డౌన్ చేసుకుంటూ ఉండాలండి, వాటి మీద డెవలప్ చేస్తూ ఉండాలి. ఇది నా ఫీల్డ్కి ఏ రకంగా సంబంధించింది ఉంది, దాని మీద ఇంకా గూగులింగ్ చేయొచ్చు, పెద్దవాళ్ళ సలహా తీసుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. ఏ రకంగా డెవలప్ చేస్తే నేను ఒక ఎడ్జ్ అనేది అందరిలో, క్రౌడ్లో ఒకరిగా ఉండిపోకుండా యూనిక్గా ఎలా ఎమర్జ్ అవ్వాలి, దీన్ని నేను నా ఫీల్డ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఈ క్రియేటివిటీని అని అనుకోవాలి. ఎన్నో కేస్ స్టడీస్ మేనేజ్మెంట్ కాలేజెస్కి, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్కి మేము చెప్తూ ఉంటాము. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే చిన్న విషయాలు, ఇప్పుడు ఇడ్లీ చిన్నప్పటి నుంచి తిన్నాం, అది రౌండ్గా ఉండేది అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ అయిపోయింది. కానీ రీసెంట్గా ట్రయాంగులర్ ప్లేట్లు తయారు చేయడం జరిగింది. అదొక క్రియేటివ్గా ఒక సక్సెస్ అయిపోయింది బిజినెస్లో. ఇంకొక వ్యక్తి ఐఐఎం స్టూడెంట్, అతను ఆలోచించింది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వడలు చేయడంలో, స్నాక్ ప్రిపరేషన్లో. దాన్ని ఒక మోల్డ్ లాగా చేసి ఏ ప్రిజర్వేటివ్ ఏమీ వేయకుండా న్యాచురల్గా దాన్ని ఒక ప్యాక్లోకి తీసుకొచ్చారు, ఇన్స్టెంట్గా చేసేట్టుగా. అదొక పెద్ద బిజినెస్ హిట్. సో ఇలా ప్రతి విషయంలో కూడా చిన్నపిల్లలకు, పసిపిల్లలకు తలంట్ పోస్తున్నప్పుడు, పసిపిల్లలు ఎందుకు పెద్దగా అయ్యాక కూడా పోస్తున్నప్పుడు ఎవరైనా తలంట్ అనగానే భయపడే స్థితి. సో దానికి సొల్యూషన్గా ఒకరు కనుక్కున్నది ఏంటంటే, ఒక చిన్న ప్లేట్ అన్నమాట, తల నుంచి ముందుకు ఎమర్జ్ అయ్యేలాగా, మనము ఇంటి పైకప్పున వేస్తే ఎలా ఉంటుంది అలా ముందుకు పడేలాగా, కళ్ళలో పడకుండా ఉండేట్టుగా చేస్తే ఆ షవర్ కూడా బేబీ ఎంజాయ్ చేసేట్టుగా కనుక్కున్నారు అనమాట. సో చిన్న విషయాల్లో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. పెద్ద విషయాల్లో చిన్న మార్పుల కన్నా కూడా చిన్న విషయాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాదేది కవితకి అనర్హం అన్నట్టు, కాదేది క్రియేటివిటీకి అనర్హం అంటున్నారు. అంటే ఫస్ట్ డే బిగినింగ్ కూడా టూత్ బ్రష్తో చేస్తాం కదా, టంగ్ క్లీనర్ కూడా దాని వెనకాల యాడ్ చేసేసి కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అది కూడా పెద్ద సక్సెస్ అయిపోయింది మార్కెట్లో. మేడం, దీనికి సంబంధించి ఏమైనా కేస్ స్టడీ చెప్పగలరా మీరు? 2 కూల్ డ్రింక్ కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీని దాటి ముందుకెళ్ళాలి, వాళ్ళ మార్కెట్ షేర్ని అధిగమించాలంటూ ఇంకో కంపెనీ ప్రయత్నిస్తూ ఉండింది. అలా వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు వాళ్ళ వెనకాల ఫాలోవర్స్గా ఉండిపోయి చేస్తూ వచ్చారు. దానివల్ల రిజల్ట్ రాలేదు. ఒక కొత్త అధినేత దాన్ని తీసుకున్నారనమాట, ఈ 2వ కంపెనీని సీఈఓగా చార్జ్ తీసుకోగానే అతను ఏమన్నారంటే, మీరు ఎందుకు అది చేసిన ఆ కంపెనీని ఫాలో అవుతూ ఆ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, మనం కొత్త కోణంలో ఆలోచిద్దామని చెప్పేసి, అసలు ఎక్కడ కూల్ డ్రింక్స్ అవసరం అవుతాయి, ఆ ఒక్క కంపెనీ ఉన్న చోట కాదు కదా, కొబ్బరి నీళ్లు తాగే చోట, బటర్ మిల్క్, ఎక్కడెక్కడైతే లిక్విడ్స్ దాహం వేసినప్పుడు ఏవైతే అవసరం అవుతాయో అన్ని చోట్ల కూడా వీళ్ళ వెండింగ్ మెషిన్స్ పెట్టారు. సో విత్ ఇన్ నో టైం అనమాట, చాలా షార్ట్ స్పాన్లో వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న దానికన్నా ఎన్నో రెట్లు ఆ కూల్ డ్రింక్ కన్నా వీళ్ళు ముందుకెళ్ళిపోయారు.
సో ఇలా కొత్త కోణంలో ఆలోచించి ఎప్పుడు ఆ పరిధి లిమిట్ చేసుకుంటూ మనం ఇందులోనే ఉంటుంది ఇలా అయితే తప్ప కాదనుకొని అదే ఫాలోవర్గా ఉన్నప్పుడు మనం మార్కెట్ని లీడ్ చేయలేం. దానికన్నా ముందుగా వెళ్ళిపోయి క్రియేటివ్ వేలో ఆలోచించినప్పుడు మనమే లీడర్స్గా ఎదుగుతాం. క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేకించి కోర్సెస్ కానీ లేకపోతే కొన్ని థాట్ ప్రాసెస్లు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఎలా చేస్తే ఉన్నాయండి. మేము దానికి ఒక స్పెషలైజ్డ్ అంటే 7 వీక్స్ ఇలా 2 hours సెషన్స్ అంటే 14 hours కానీ లేదా 21 hours డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ప్రొఫైల్ ఆఫ్ ద పర్సన్ బట్టి కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అసలు దాని కోణంలో ఎలా ఆలోచించాలి, కొంతమందికి ఆ ఐడియాలజీ ఉండదు, ఐడియాస్ ఎలా డెవలప్ చేయాలి క్రియేటివ్ వేలో అనే దానికోసం కూడా మేము ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా క్రియేటివిటీ పెరుగుతూ వస్తుందా? ఎలా ఉంది అంటే జనాల ఆలోచన శక్తి క్రియేటివిటీ పట్ల? చాలా ఫాస్టర్ పేస్లో ఉందండి. మనం ఊహించేదానికన్నా పిల్లలు ఫాస్ట్గా మనకన్నా ఏ యాప్ కానీ ఏ టెక్నాలజీని కానీ వాడేస్తూ ఉంటారు. వాళ్ళ ఎబిలిటీస్, స్కిల్ సెట్, నాలెడ్జ్ లెవెల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే పాతదాన్ని తీసేయలేము, దాని మీదనే ఈ నెక్స్ట్ ఫ్లోర్ అనేది ఏదైనా బిల్డింగ్ ఉన్నప్పుడు ఫౌండేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్ అనేది బిల్డ్ అవుతుంది. అదే రకంగా పాత వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ పాతవన్నీ కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి, మనకు అన్ని ఎపిక్స్ ఉన్నాయి, అన్నిటి గురించి సారాంశం తెలుసుకుంటూ దానిలో నుంచి కూడా ఎమర్జ్ అవుతూ ఉంటాయి ఐడియాస్, చాలా ఇన్నోవేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ కంపెనీస్ కూడా ఇవి ఎంకరేజ్ చేస్తున్నాయి. స్కూల్స్ కాలేజెస్ దగ్గరే కాదు, కంపెనీస్ కూడా పర్ఫార్మెన్స్ అప్రైజల్ విషయంలో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు కూడా వీళ్ళలో ఎంత క్రియేటివ్ టాలెంట్ ఉంది, వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు, మన కంపెనీని ఇంకా ముందుకు ఏ రకంగా కొత్త కోణంలో నడిపించగలరు అని వాళ్ళకి కూడా టెస్ట్లు పెట్టి దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాయి. అంటే మేడం చాలా మంది స్టూడెంట్స్ చెప్పడం వింటూ ఉంటాం మనం జనరల్గా ఏమిటంటే ఆల్రెడీ అందరూ అన్నీ కనిపెట్టేశారు, అన్నీ ఇన్వెంట్ చేసేసారు, ఇంక ఇప్పుడు మేము చేయడానికి ఏముంది, కొత్తగా ఇంకేం చేస్తాం, వాట్ నెక్స్ట్, వాట్ ఎల్స్ అనేటువంటి క్వశ్చన్ కూడా చాలా మందిలో ఈ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళు క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రతి ఒక్క విషయంలో అబ్జర్వేషన్ అనేది పెంచుకోవాలి. అబ్జర్వేషన్ పెంచుకున్నప్పుడు దీంట్లో ఏమైనా మార్పులు తీసుకురాగలమా, దీంట్లో ఇంకేమైనా అచీవ్మెంట్ చేయగలమా, డెవలప్మెంట్ చేయగలమా. సో దీనికి ఎగ్జాంపుల్గానే ఆ కంపెనీ వాళ్ళు కూడా అందరి ఐడియాస్ తీసుకోవడానికి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఐడియాస్ అన్నిటినీ పూల్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. దానికి కైజన్ అని కూడా అంటాం. ఇన్నోవేషన్ కోసం ఏది ఉంది, వాళ్ళకి ఏమేమి ఐడియాస్ వచ్చాయి, అందరి ఐడియాస్ తీసుకొని ఏది వర్క్ చేస్తుంది, ఏది వర్క్ చేయదని దాని మీద R&D అనేది జరుగుతుంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేస్తారు. ఏదైతే సక్సెస్ఫుల్గా ఉంటుందో దాన్ని మొత్తం కంపెనీకి అడాప్ట్ చేసుకుంటారు. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ఒక తెలివైన వాడు, తెలివి లేనివాడు, మీన్స్ అంటే మార్క్స్ అవి సరిగ్గా రాకుండా డల్గా ఉండేవాడు, బాగా ఫోర్స్గా చదువుకుంటూ ఉండేవాడు, వీళ్ళిద్దరిలో క్రియేటివిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు అంటారు? ఇద్దరు కూడా క్రియేటివిటీ విషయంలో చూస్తే కనుక డెవలప్మెంట్ ఒకేలా కనిపిస్తుందా మనకి, లేకపోతే అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అండి, ప్రతి ఒక్క ఇండివిజువల్. ఇప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ అన్నారు, ఒక స్టూడెంట్కి క్రియేటివిటీ ఆర్ట్స్లో ఉండొచ్చు, సోషల్ సైన్సెస్లో ఉండొచ్చు, మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు, సైన్స్లో ఉండొచ్చు. సో ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. వీళ్ళు క్రియేటివ్గా ఉన్నారు, డ్రాయింగ్ బాగా చేస్తారు, లేదా కుట్లు అల్లికలు బాగా చేస్తారు, లేదా వంట బాగా చేస్తారు, వీళ్ళు చదువుకి దీంట్లో రాదు అని ఎవరి యూనిక్ ఫీల్డ్ వాళ్ళ ఫీల్డ్లో ఆ ఎక్స్పర్టీజ్ క్రియేటివిటీ ఉండొచ్చు. లేదా కొంతమంది మల్టీఫెసెటెడ్ ఉంటారు, 2-3 ఇట్లలో కూడా ప్రతి దాంట్లో ఈ క్రియేటివిటీని అన్వయించుకుంటూ ఉంటారు. సో అందరి లెవెల్స్ వేరుగా ఉంటాయి. ఆ క్రియేటివిటీని జోడించుకుంటూ వెళ్తే వాళ్ళు ఎన్నుకున్న ఫీల్డ్లో చాలా డెవలప్ అవుతారు, అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నత శిఖరాలను చేరుకుంటారనమాట. క్రియేటివిటీ ఉన్న వ్యక్తులకి సమాజంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటారు? క్రియేటివిటీ అనేటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా సమాజంలో ఎంతవరకు వాల్యూ ఉంది? ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అంటే, ఏ జాబ్ చేసినా కూడా రొటీన్గా చేస్తే ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాయి, దాని స్టాండర్డ్స్ ప్రకారం వెళ్తూ ఉంటే ఆ ప్రాసెస్ల ప్రకారంగా ఇంకా ఎదుగుదలకు స్కోప్ తగ్గుతూ ఉంటుంది. అదే క్రియేటివిటీ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే ఒక బిజినెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వాళ్ళు కొత్త కోణంలో ఆలోచిస్తారు, కొత్త విషయాలను ట్రై చేస్తారు, రీచ్ అవుతారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, మార్కెట్లో ఎక్కువ షేర్ అనేది వస్తుంది. గ్లోబల్ విలేజ్ అంటున్నాం ఈ రోజుల్లో. సో దానికి అప్డేటెడ్గా ఉంటారని చెప్పేసి క్రియేటివిటీని ప్రోత్సహిస్తున్నారు. కంపెనీస్ ఎందుకు ఇవి తీసుకుంటాయి అని అంటే, కంపెనీసే కాదు వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను కూడా ముందుకెళ్ళాలి. ఎంతో మార్కెట్లో కాంపిటీషన్ ఉంది ఈ రోజుల్లో. మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలంటే క్రియేటివిటీయే హెల్ప్ చేస్తుంది. దాని ప్రాధాన్యత హ్యాపీనెస్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి, ప్రత్యేకత నిలుపుకోవడానికి, నేమ్, ఫేమ్ అన్నీ కూడా, రివార్డ్స్, రికగ్నిషన్ అన్నీ కూడా వస్తాయి. అండ్ అల్టిమేట్లీ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఎంప్లాయీగానే కాదు, ఒక బిజినెస్ చేసిన ఎందులో అయినా కూడా అరే మనకంటూ ఒక ప్రోడక్ట్ కనిపించినా, సర్వీస్ ఇచ్చినా కూడా ఎస్ ఐఎమ్ యూనిక్
ప్రతి ఒక్కరు ఆ ప్రత్యేకత వైపు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్ అనుకోండి, ఆర్కిటెక్చర్ అనుకోండి, యాక్సెసరీస్ డిజైనింగ్, ప్రతి కోర్సులు డిజైనింగ్లో ఎన్నో కోర్సులు వస్తున్నాయి. అదే కాకుండా అందరు కూడా రోజు రొటీన్గా వాడే జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కూడా కానీ ఎక్స్క్లూజివ్ బుటీక్స్ అనేది వస్తున్నాయి. వాచ్ దగ్గర నుంచి, ఫుట్వేర్ దగ్గర నుంచి, మనము చిన్నప్పుడు చూసుకున్నప్పటికీ ఇప్పటి సినారియోకి చూస్తే ఇన్ని బ్రాండ్స్, ఇన్ని వెరైటీస్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. క్రియేటివిటీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి కుంగిపోకుండా వాళ్ళ జీవితంలో? సో ఫెయిల్ అవ్వడానికి అసలు ఏంటి, ఎందుకు అలా అయింది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి సెల్ఫ్గా. అది మార్కెట్ చేసుకోలేకపోయామా, మార్కెట్లో దాని అవసరం లేదా, లేకపోతే మనం సరైన టైంలో అది లాంచ్ చేయలేకపోయామా, రీచ్ అవ్వలేకపోయామా పబ్లిక్కి, అది మొత్తం డయాగ్నోస్ చేసుకోవాలి ఎక్కడ ఏమైంది అనేది. రీచ్ అవ్వలేదు అంటే సరైన మార్కెట్ పీపుల్ వాళ్ళతో కలిసి చేయగలమా, లేకపోతే మన ఓన్ సోర్సెస్ ఉన్నాయా, సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా రకరకాల మార్గాల ద్వారా రీచ్ అవ్వగలగాల, అది నిజంగా మార్కెట్కి అవసరమా, పబ్లిక్ పట్టుకోవాలి. ఆ ఫెయిల్యూర్ పాయింట్ మీద ఏ రకంగా నేను నెక్స్ట్ ఇది మిస్టేక్ అవ్వకుండా ఉండడానికి ఎలా చేయాలి. అంటే ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులు క్రియేటివిటీ విషయంలో సొసైటీ ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నీది చాలా బాగుంది, కాకపోతే ఇది అందరికీ ఉపయోగపడే ఫీల్డ్లో, ఈ ఫీల్డ్లో హెల్ప్ చేస్తే నువ్వు క్రియేటివ్గా ఆలోచిస్తే ఇంకా ఎమర్జ్ అవుతావు అని. లేదు ఇది ఎందుకు అవసరం లేకుండా ఇలా చేసావని నిరుత్సాహపరిస్తే ఇంకో డెవలపింగ్ ఐడియాని అడ్డుపట్టిన వాళ్ళం అవుతాం. ఆ క్రియేటివిటీ అక్కడితో కిల్ అయ్యి. అంటే జనరల్గా ఒక ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేషన్ సర్కిల్లో కానీ అదేంట్రా అలా చేసావు, అదేంట్రా అలా అయింది అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు క్రియేటివిటీని మళ్ళీ అంటే రీప్రొడక్ట్ అంటే రీలాంచింగ్ ఎట్లా చేసుకుంటే బెటర్? కాంటెంపరీ థింగ్స్ అన్నిటిని అన్వయించుకుంటూ వైపుకి వెళ్ళాలండి. అండ్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు. సో దాన్ని ఇది ఫెయిల్ అయినంత మాత్రం నా క్రియేటివిటీ ఎక్కడికి పోదు, ఇంకో దాంట్లో ట్రై చేస్తాను, ట్రై అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఒకదాంతో కృంగిపోకూడదు, పాజిటివ్ మైండ్ సెట్తో ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇది సక్సెస్ అవ్వడానికి, నెక్స్ట్ నేను చేసేదానికి అనేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ నేను చేస్తున్నది నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, నేను చేసేది నిజంగానే ఇప్పుడు క్రియేటివ్గా ఒక చిన్న ఐటమ్ ఇంట్లో ఏదైనా చేసాము, అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ అది కొత్తది క్రియేటివ్గా ఉంది. సో అందరు చూసే కళ్ళు కూడా ఒకలా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. సో నిచ్చి సెగ్మెంట్ ఒక్కొక్కటి చిన్న సెగ్మెంట్లో నచ్చినా అది క్లిక్ అయినా పర్వాలేదు, క్లిక్ అవ్వకపోతే అది ఇక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ మాత్రం, ఫ్రస్ట్రేషన్ మాత్రం లోన్ అవ్వకూడదు. ఎవరెన్ని అన్నా కూడా ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ షుడ్ డూ ఇట్. యువతకి సంబంధించినంత వరకు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి యూత్ అంతా కూడా తమకి ఆసక్తికరమైనటువంటి రంగాలు, సమ్ ఎగ్జాంపుల్స్ సినిమా, టీవీ, లేకపోతే ఇంకొక ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎక్కువగా క్రియేటివిటీ చూపిస్తూ వెళదామని చెప్పేసి వెళుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. మరి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్కి గురి అవ్వకుండా ఆ క్రియేటివిటీని వేరే విషయంలో మళ్ళించుకోవడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? దానికి తగ్గట్టుగా ఒకటే ఫీల్డ్ అని కాదు, ఆ ఫీల్డ్లో కాకుండా ఇంకేం ఫీల్డ్స్ ఉన్నాయి నాకు నచ్చింది, నా క్రియేటివిటీని యూజ్ చేసే ఫీల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమా అన్నారు, రాజమౌళి గారు తీశారు, పెద్ద హిట్ అయిపోయింది. సో ఆయన ఎందుకు అందరికీ డైరెక్టర్స్కి విభిన్నంగా తీస్తే, ఆ క్రియేటివిటీ జోడిస్తే కదా అంత హిట్ అయింది. ఆ సక్సెస్ అనేది ఈజీగా రాదు ఎవరికి కూడా, దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ని గమనించాలి మనం, ఎంత స్ట్రైవ్ చేస్తే వచ్చింది సక్సెస్, అది తెలియచెప్పాలి. ఆయన ఎన్ని రోజులు శ్రమించారు, ఎంత ఆలోచించారు, ఎన్ని టేక్స్ ఇదైపోయి ఉంటాయి, తర్వాత ఎలా వచ్చింది. అలా సినిమా రంగంలో సినిమాల వైపు చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు పిల్లలు ఈజీగా తీసుకుంటుంటారు. కాబట్టి సో నేను తీసుకున్న ఫీల్డ్ ఏంటి, నేను ఏ రకంగా చేయాలి, సో దట్ ఐ కెన్ కమ్ ఇన్ టు లైమ్ లైట్. క్రియేటివిటీ అనేది మనసుకు సంబంధించింది అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఒక మనిషి ఒక వ్యక్తికి సంబంధించింది అనుకోవచ్చా? అంటే సే ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ కానీ లేకపోతే యువత ఇప్పుడు చాలా ర్యాష్గా బండి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, బట్ హీఈస్ ఇన్నర్గా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ విషయంలో వాడు క్రియేటివిటీ దెబ్బతింటూ ఉంటుంది. అంటే సే నాట్ ఓన్లీ డ్రైవింగ్, ఇంకా చాలా విషయాలు తీసుకుంటే కనుక అక్కడ కరెక్ట్గా వెళ్తూ ఉంటాడు, ఇక్కడ తప్పు చేస్తూ ఉంటాడు, బట్ ఇక్కడ సూపర్గా క్లిక్ అవుతూ ఉంటాడు. ఇలా ఇన్ని డిఫరెంట్ వేస్లో వెళుతున్నప్పుడు ఈ క్రియేటివిటీని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళకి అవేర్నెస్ పెంచాలి. వాట్ ఈస్ దట్ యూనిక్నెస్, క్రియేటివిటీ ఏముంది, నీది కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తుందా, డిస్ట్రక్టివ్ వేలో వెళ్తుందా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, థ్రిల్ పొందుతున్నావు, కానీ కొంతమంది వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఉలిక్కి పడవచ్చు, వాళ్ళ కంట్రోల్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో యు ఆర్ డిస్ట్రక్టింగ్.
సో యూ షుడ్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. క్రియేటివిటీ విడిగా ఎవరు వెళ్ళని రోడ్స్లో అలా చేసుకొని కావాలంటే రేసింగ్లో వాటిల్లో మీ ప్రదర్శన చేసుకోవచ్చు అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పేరు కూడా వస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల క్రియేటివిటీ ఎలా ఉందంటారు? బాగా పెరిగిందంటారా? ప్లస్ క్రియేటివిటీ విషయంలో కోర్సెస్ చేయడానికి కానీ ఫర్దర్గా థింక్ చేసి నేర్చుకోవడానికి కానీ ముందుకు వస్తున్నారండి. దాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా కొత్త కోణాన్ని ఆలోచిస్తున్నారు. దానికోసం క్లాసులు అటెండ్ అవుతున్నారు. ఆ కొత్త కోర్సులను అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ వాటిని ఎన్నుకుంటున్నారు. రొటీన్లో పడిపోయి ఒకటే ఇదే చేద్దాము అవే చేద్దాము అని అదే స్ట్రీమ్స్ని ఎన్నుకోవట్లేదు. వేరే వేరే స్ట్రీమ్స్ అన్నిటిని ఎన్నుకుంటున్నారు. మేబీ పర్సంటేజ్ డిఫర్స్, కానీ ఆ అవేర్నెస్ పెరుగుతోంది, యాక్సెప్టెన్స్ పెరుగుతోంది యూత్లో. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో విన్నింగ్గా ఉండాలి, సక్సెస్ఫుల్గా సెల్ఫ్గా అండ్ సొసైటీ పరంగా లైఫ్లో ముందుకెళ్ళాలి అన్నప్పుడు క్రియేటివ్ థాట్స్ ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, మనకు యూస్ఫుల్గా ఉండాలి, ఎదుగుదలకు తోడ్పడుతూ ఉండాలన్నమాట. మేడం, జనరల్గా చూస్తే ఇప్పటి సమాజంలో ఎక్కువగా మహిళల్లో ఎక్కువగా ఉంటుందా, పురుషుల్లో ఎక్కువగా ఉంటుందా క్రియేటివిటీ? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, జనరల్గా ఒక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఉత్తీర్ణత శాతం చూస్తే కనుక మహిళలు అంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, ఆడపిల్లల్లో. బట్ గ్రాడ్యువల్లీ వాళ్ళు జాబ్స్ వరకు వచ్చేసరికి వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది, మగపిల్లలు కొంచెం ముందుకెళ్తున్నారు జాబ్స్ సంపాదించే విషయంలో. కానీ అఫ్కోర్స్ ఆడపిల్లలు కూడా ముందుంటున్నారు, కానీ కంపారిటివ్లీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీనికి సంబంధించి మనం ఎలా చెప్పుకోవచ్చు క్రియేటివిటీ గురించి? క్రియేటివిటీ ఒక్కటే ఉన్నందుకు గాను పర్సంటేజ్ వస్తుంది అనేది లేదండి. క్రియేటివిటీ వేరు, ఆ పర్సంటేజ్ రావడం అనేది వేరు. సబ్జెక్ట్ పరంగా ఒకటే దాంట్లో నాలెడ్జ్ బాగా ఉంది, దాంట్లో క్రియేటివ్గా రాశారు చేశారు అన్నప్పుడు ఎక్సెల్ అవ్వచ్చు. వీళ్ళ క్రియేటివిటీ ఇంకా వేరే దాంట్లో కూడా ఉండొచ్చు. అండ్ మీరు చూస్తే ఎక్కువ శాతం అంటున్నారు, అందరూ అలానే ఉండరు. జాబ్స్ పరంగా చూసినప్పుడు ఈ ఒక్క కారణం వల్ల వెనకాల పడి ఉంటున్నారని కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ చైల్డ్ ఎన్నో రకాలుగా వాళ్ళు అనేక కారణాలు, ఒక్కటే అనే కాదు. ఇంట్లో ఉంటూ కూడా క్రియేటివ్గా ఆలోచించి కొత్త కొత్త విషయాలు లాంచ్ చేస్తూ బిజినెస్ సెటప్ చేసుకొని ఎంతకుముందు ఎంప్లాయీస్ ఉండి రకరకాల ఫీల్డ్స్లోకి ఎంటర్ అవుతున్న మహిళలు ఉన్నారు. అబ్బాయిల విషయంలో చూసినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు వాళ్ళు ఇంకా క్రియేటివ్గా ఆలోచించి సీరియస్నెస్ ఇన్ లైఫ్ బిల్డ్ అయ్యి తర్వాత టేకప్ చేసి ఇంకా ఎదుగుతున్న విషయాలు కూడా ఉన్నాయి. సో ఒకటే విషయం ఫ్యాక్టర్ అనేది కాదు, దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ దిస్. క్రియేటివిటీని పెంచుకోవడానికి ఏం చేస్తే బెటర్ అంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు? అంటే ఏదైనా ఒక టెరిబుల్ ఐడియా పికప్ చేసుకోవడము, రొటీన్కి భిన్నంగా ఆలోచించడము, అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎలా చేయొచ్చు అని ప్రతి విషయంలోనూ కూడా ఆ అబ్జర్వేషన్ పెంచుకోవడము, అనాలిసిస్ అనేది ఎలా, ఆ అనలిటికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, కొత్త కొత్త పుస్తకాలు, వ్యక్తుల్ని, వాళ్ళ గురించి సంబంధించిన వివరాలని సేకరిస్తూ ఉండడము, తెలుసుకుంటూ ఉండడం, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, 3. అంటే నేను ఇంకా క్రియేటివ్ కోణంలో ఆలోచించాలి, ముందుకెదగాలనే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి, దానికి తగినటువంటి కావాల్సినటువంటి సంపద, జ్ఞాన సంపదని, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, స్కిల్ సెట్ని అక్వైర్ చేసుకోవాలి. ఈ 3 ఉన్నప్పుడు డెఫినెట్గా విన్నర్స్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు క్రియేటివిటీ గురించి. క్రియేటివిటీకి సంబంధించినంత వరకు కూడా జైహో సక్సెస్ మంత్రాలో చాలా చక్కగా వివరించారు మేడము. అయితే క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచించాలని, దానికి సంబంధించిన మార్గాలు అవి వివరించడం జరిగింది. ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. మరో జైహో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.